మార్కెట్ కమిటీ చైర్మన్ డైరెక్టర్ల నియామకంలో కాంగ్రెస్ కిసాన్ సెల్ నాయకులకు ప్రాధాన్యత ఇవ్వాలని కాంగ్రెస్ కిసాన్ సెల్ రాష్ట్ర కో కన్వీనర్ నాయని నరసింహారెడ్డి, జిల్లా అధ్యక్షుడు బాలకృష్ణారెడ్డి అన్నారు. సిద్దిపేట ప్రెస్ క్లబ్లో కిసాన్ కాంగ్రెస్ నంగునూరు మండలం అధ్యక్షుడిగా సత్యనారాయణ, జిల్లా సెక్రటరీగా వెంకటరెడ్డి, జిల్లా సంయుక్త కార్యదర్శిగా రాజారెడ్డిలను నియమిస్తూ నియామక పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో 2 లక్షల రుణమాఫీ దశల వారీగా కొనసాగుతుందన్నారు. 2 లక్షల పైన రుణం ఉన్న రైతులకు, రేషన్ కార్డు లేని రైతులకు కూడా త్వరలోనే రుణమాఫీ అవుతుందన్నారు. కిసాన్ కాంగ్రెస్ పార్టీ జిల్లా సెక్రటరీగా మరి సంయుక్త కార్యదర్శిగా నియామకం జరిగింది. మరి అదేవిధంగా నంగనూరు మండల ప్రెసిడెంట్గా కూడా కిసాన్ కాంగ్రెస్ మండల ప్రెసిడెంట్గా కూడా నియామకం జరిగింది. మరి ఈ నియామకాలు రానున్న రోజులలో కిసాన్ కాంగ్రెస్ పార్టీ పటిష్టత కోసం రైతులకు మనం ముఖ్యంగా సహాయ సహకారాలు అందించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే మన ప్రభుత్వం రుణమాఫీ చేసింది. రుణమాఫీ చేయడంతో మరి సరిపోలేదు. మరి ఆ రుణమాఫీ ఏ విధంగా అమలవుతుంది? 1,00,000 రూపాయల వరకు ఒకసారి, 1,50,000 వరకు ఒకసారి, 2 లక్షల వరకు ఒకసారి దఫాలుగా చేయడం జరిగింది. గత ప్రభుత్వంలో మరి ఈ విధంగా కాకుండా ఒకసారి ఇవ్వకుండా ఒక 25% ఒకసారి, 25% ఒకసారి, 25% ఒకసారి, 25% 4 సార్లు ఇస్తే అది మిత్తి కిందికే సరిపోయింది. మరి తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి సలహాలు తీసుకొని మరి కోదండరెడ్డి గారు ఆల్ ఇండియా కిసాన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడైతేనేమి, మన రాష్ట్ర కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షుడైతేనేమి వారి సలహాలు తీసుకొని మరి పూర్తిగా ఏకకాలంలో రుణమాఫీ చేయడం జరుగుతుంది. కాకపోతే ఒకటి ఏంటంటే ప్రస్తుత ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు కాబట్టి 2 లక్షల పైన ఉన్నటువంటి వాళ్లకు మళ్ళొక దఫా తప్పకుండా రుణమాఫీ చేస్తారు. రేషన్ కార్డు లేని వారికి కూడా రుణమాఫీ చేస్తారు. ఏ రైతు కూడా జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ రైతులు ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. తప్పకుండా 1 నెల 2 నెలల్లో అటు ఇటు అందరికీ మాఫీ అవుతుంది. రేషన్ కార్డు లేనంత మాత్రం రుణమాఫీ చేయరనుకోవద్దు. చేయరని చెప్పి ఆందోళన పడాల్సినటువంటి అవసరం లేదని సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం రైతులందరికీ. 2 లక్షల పైన కూడా 2 లక్షల పైన. ఈనాడు మా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు, కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు దునియాల బాలకృష్ణారెడ్డి గారి కొంతమందికి యాక్టివ్గా ఉన్న కిసాన్ కాంగ్రెస్ నాయకులకు పదవులు ఇవ్వడం జరిగింది. పదవులు తీసుకొని పక్క జరిగేవారు కాదు. పార్టీ ప్రతిష్ట కోసము వచ్చే దసరా తర్వాత ఇక్కడ సిద్దిపేటలో ఒక కిసాన్ కాంగ్రెస్ సెమినార్ పెట్టినందుకు సన్నిధం కావాలని కోరుతూ ఈనాడు రాజకీయ మార్పులు అనేవి జరుగుతూ ఉన్నాయి. మా జిల్లా అధ్యక్షులు చెప్పినట్టుగా కిసాన్ కాంగ్రెస్ వారికి, కష్టపడే వారికి మార్కెట్ కమిటీలు ఇవ్వాలి, చైర్మన్ ఇవ్వాలని, మరి అదేవిధంగా ఈనాడు నూతనంగా పిసిసి అధ్యక్షుడిగా అయిన మన మహేష్ కుమార్ గౌడ్ గారికి ప్రత్యేక అభినందన తెలుపుతూ, మరి అదేవిధంగా వ్యవసాయ కమిషనర్గా కోదండరెడ్డి గారికి మరియు ప్రత్యేక అభినందన తెలుపుతూ ఈనాడు పార్టీ ప్రతిష్ట కోసము పాటుపడే వ్యక్తులు, పార్టీ గురించి తెలుసు, వ్యవసాయం గురించి తెలుసు కాబట్టి కోదండరామ్ గారికి కూడా మేము విజ్ఞప్తి చేస్తాము. కాంగ్రెస్ పార్టీ ఆర్మిషన్ పూర్తి చేసిన వారికి పదవులు ఇవ్వాలి, పార్టీకి నాయకత్వం వహించాలి, పార్టీ ప్రతిష్టను ఇన్వడింపేయాలి. వచ్చే 15 నాడు ప్రజాపాలన ఉన్నది కాబట్టి రేషన్ కార్డు లేని వారు అందరూ మరి అప్పీల్ చేసుకోవాలని కోరుతూ ఈ కార్యక్రమాన్ని ఇచ్చినందుకు అందరికీ మా కిసాన్ కాంగ్రెస్ నాయకులకు కృతజ్ఞతలు తెలుపుతూ జై హింద్, జై కాంగ్రెస్.